నమస్తే, వెల్కమ్ టు వార్తలు వాస్తవాలు. నేను సీతారామరాజు. ముందుగా హెడ్లైన్స్ కంటే ముందుగా మనం పత్రికలో వచ్చిన ప్రధానమైన వార్తలు చూద్దాం ఒకసారి. నమస్తే తెలంగాణలో ప్రజాపాలన ప్రజాపీడన శీర్షికన ప్రధానమైన వార్త మనకు ఇక్కడ కనిపిస్తూ ఉంది. పాలన పగబడితే ఏ విధంగా ఉంటుందనే అంశానికి సంబంధించిన కథనం ఇది. మనం చూడొచ్చు, ఒక బుల్డోజర్ కింద ఒక పేద మహిళ తన గూడును కాపాడుకునేందుకు ఏ విధంగా తన ప్రాణాలకు తెగించి ఏ విధంగా అక్కడ పడుకొని నిరసన వ్యక్తం చేస్తుందో, ప్రభుత్వ వైఖరిని ఎండగడుతుందో అంశానికి సంబంధించిన సమగ్రమైన ఫోటో మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఆవేదన, ఆ బాధ, ఆ గుండె లోతులోంచి వస్తున్న ఆర్ద్రత కూడా కనిపిస్తూ ఉంది. పెద్ద ఎత్తున ప్రభుత్వం ఇటీవలి కాలంలో పేదలకు సంబంధించిన గుడిసెలను కూల్చివేసే ప్రయత్నం ఏదైతే జరుగుతుందో, దీనిపై కేవలం ఆ పేద ప్రజలే కాకుండా తెలంగాణ వ్యాప్తంగా ప్రతి ఒక్కరిలో కూడా ఆగ్రహం వ్యక్తమవుతున్న పరిస్థితి. వారంతా కూడా తీవ్రంగా మనోవేదనకు గురవుతున్న సందర్భం. పేదల ఇళ్లపై ఎందుకు మీరు ఇంత పగబడుతున్నారనే అంశం కూడా ఇక్కడ మనకు కనిపిస్తుంది. నిన్న ఇది వాస్తవానికి రాజేంద్ర నగర్ సర్కిల్లో హైదర్గూడ, అలాగే నలంద నగర్ అనేక ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అక్కడ నిన్న పెద్ద ఎత్తున బుల్డోజర్లతో అక్కడ చెరువులు కావచ్చు, ఇతర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున బుల్డోజర్లతో చేరుకోవడం, నిరుపేదలు ఎవరైతే చిన్న చిన్న గుడిసెలు వేసుకొని ఉంటున్నారో వారికి సంబంధించిన ఇళ్లను కూల్చివేసే ప్రయత్నం ఏదైతే జరుగుతుందో దానిపై పేదలు ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి. ఇటీవల అనేక ప్రాంతాల్లో కూడా ఈ విధంగా బుల్డోజర్లకు ఎదురెళ్ళి ప్రజలు తమ ఇళ్లను కాపాడుకునేందుకు ప్రాణాలకు తెగించి నిరసన వ్యక్తం చేసిన పరిస్థితి. కోర్టుల నుంచి స్టే ఆర్డర్లు ఉన్నాయని చెప్పినప్పటికీ కూడా కనీసం ప్రభుత్వం పట్టించుకోకుండా ఏకంగా బుల్డోజర్లను రంగంలోకి దించడం ఏ విధంగా ఇది ప్రజాస్వామిక పాలన అవుతుంది? ఇదేనా ఇందిరమ్మ రాజ్యం అని చెప్పేసి నిరుపేదలంతా కూడా ఆర్ధనాదాలు పెడుతున్న పరిస్థితి, ప్రభుత్వానికి శాపనార్థాలు పెడుతున్న సందర్భం కూడా మనకు కనిపిస్తూ ఉంది. ఇక మరో కీలకమైన వార్త మనం చూడొచ్చు. నిన్న జరిగిన అత్యంత కీలకమైన పరిణామం, సవాల్ విసిరి ఢిల్లీకి పరార్ శీర్షికన ఈ వార్త మనకు కనిపిస్తుంది. రచ్చ తప్ప చర్చ రాధా రేవంత్, కేటీఆర్ ఫైర్ అంటూ ఈ వార్త మనకు కనిపిస్తూ ఉంది. బేసిక్ నాలెడ్జ్ లేని సీఎంకు ప్రిపరేషన్కు సమయం ఇచ్చినా రాలేకపోయారు. ముఖ్యమంత్రికి మరో అవకాశం ఇస్తున్నాం, డేట్ టైం ఆయనే డిసైడ్ చేసుకున్నా సరే, లేదంటే కేసీఆర్ గారికి క్షమాపణ చెప్పాలి, అసెంబ్లీలోనైనా రెడీ, మైక్ కట్ చేయకుండా చెప్తే తప్పకుండా తాము అసెంబ్లీలో కూడా చర్చకు సిద్ధం అని చెప్పేసి నిన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు చాలా స్పష్టంగా వెల్లడించిన సందర్భం కనిపించింది. మొత్తం పరిణామ క్రమాన్ని మనం చూసినట్టయితే రైతులకు ఎవరేం చేశారని ఇటీవల ముఖ్యమంత్రి విసిరిన సవాల్ని స్వీకరించి తాను చర్చకు వస్తాను, ఎప్పుడు ఎక్కడికి రమ్మన్నా కూడా వస్తానని చెప్పేసి 72 గంటల గడువును కూడా ప్రిపరేషన్ కోసం ఇస్తున్నట్టుగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ప్రకటించిన సందర్భం. 72 గంటల గడువు ముగిసిన నేపథ్యంలో నిన్న 11 గంటలకు ఆయన తెలంగాణ భవన్ నుంచి సోమాజిగూడ ప్రెస్ క్లబ్కు చేరుకున్నారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ముఖ్యమంత్రి కోసం ఒక ప్రత్యేకమైన కుర్చీని వేసి అక్కడ కేటీఆర్ గారు వేచి చూస్తున్న ఫోటో కూడా ఇక్కడ మనం చూడవచ్చు. రైతు సంక్షేమంపై చర్చకు రావాలని ఇచ్చిన సవాల్ మేరకే తాను ఇక్కడ చేరుకున్నట్టుగా కూడా ఆయన వెల్లడించారు. ముందుగా ప్రకటించినట్టుగానే సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో సీఎం రాక కోసం వేచి చూస్తున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అంటూ ఈ వార్త మనకు కనిపిస్తూ ఉంది. ఇందులో అన్నిటికంటే కీలకమైన అంశం చర్చ తప్ప చర్చ మీకు చేయడం రాదా, ఛాయ్పై చర్చ కాదు, ఇతర చర్చలు కాదు, రైతులపై చర్చ ఏదైతే చెప్తామన్నారో మీరు అది చేయడానికి తాము సిద్ధం, తప్పకుండా మీరు రావాలని చెప్పేసి సవాల్ విసిరిన సందర్భం. అయితే అసెంబ్లీలో అయినా కూడా మేము చర్చకు సిద్ధం అని చెప్పేసి కూడా స్పష్టం చేసిన సందర్భం కనిపించింది. రేవంత్ రెడ్డి అసమర్థతతో రైతులు అరిగోస పడుతున్నారు. ఎరువులు, విత్తనాల కోసం భారీ క్యూలైన్లు ఇప్పటికీ తెలంగాణ వ్యాప్తంగా కూడా ప్రతి చోట కనిపిస్తూ ఉన్నాయి. ఏపీకి నీళ్లు, నిధులు, ఢిల్లీకి నియామకాలేమో తొత్తులకు చేస్తున్నారు. ఇదేనా మీ కాంగ్రెస్ పాలనని ఆయన నిలదీసిన సందర్భం కూడా కనిపించింది. వాస్తవానికి నీళ్లు, నిధులు, నియామకాలు అనేది తెలంగాణ ఉద్యమ నినాదం. తెలంగాణ సాధించుకున్న తర్వాత ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు బాధ్యతలు చేపట్టిన తర్వాత గోదావరి, కృష్ణా జలాల్లోని నీళ్లను హక్కులను, తెలంగాణకు సంబంధించిన నీటి వాటాలను కాపాడుకునేందుకు ప్రతిష్టాత్మకంగా ఓవైపు కాళేశ్వరం, మరోవైపు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును నిర్మించుకొని దీంతోపాటు తెలంగాణకు సంబంధించిన ప్రతి పైసా నిధులు ఏవైతే ఉన్నాయో వాటిని తెలంగాణ ప్రజల సంక్షేమం కోసం, తెలంగాణ పల్లెన అభివృద్ధి కోసం ఖర్చు చేశారు. ఓవైపు నీళ్లు, మరోవైపు నిధులు, మరోవైపు నియామకాలకు సంబంధించి ప్రభుత్వంలోనే ఏకంగా 1,62,000 ఉద్యోగ నియామక ప్రక్రియను పూర్తి చేయడంతో పాటు మరో 60,000-70,000కు సంబంధించిన ప్రక్రియను దాదాపు తుది దశకు చేసిన సందర్భం కూడా కనిపించింది. ఇలా నీళ్లు, నిధులు, నియామకాలకు సంబంధించిన నినాదాన్ని విధానంగా మార్చుకొని బీఆర్ఎస్ ప్రభుత్వం గత 10 ఏళ్ల పాటు కొనసాగితే ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం ఆ నీళ్లు, నిధులు, నియామకాలనే నినాదాన్ని మార్చేసి నీళ్ళేమో ఏపీకి, నిధులేమో ఆంధ్రప్రదేశ్కు, నియామకాలేమో తమ అనుయాయులకు, తొత్తులకు ఇచ్చుకుంటున్నారనే అంశాన్ని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు నిన్న కేటీఆర్ గారు. అంశం కూడా మనకి ఇక్కడ కనిపిస్తోంది.
బాబు కోవట్గా రాష్ట్ర ప్రయోజనాలకు వ్యతిరేకంగా రేవంత్ రెడ్డి పనిచేస్తున్నారని కూడా ఆయన తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. అవినీతి సర్కార్ను కాపాడుతున్నది మోదీనే, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శీర్షికన ఈ ప్రధానమైన వార్త మనకు కనిపిస్తోంది. సెకండ్ పేజ్లో దీనికి సంబంధించిన కంటిన్యూషన్ కూడా మనం చూడొచ్చు. పెద్ద ఎత్తున జరిగిన ప్రతి పరిణామానికి సంబంధించిన వివరాలన్నీ కూడా కనిపిస్తున్నాయి. బీఆర్ఎస్ శ్రేణులంతా కూడా పెద్ద ఎత్తున నిన్న కేటీఆర్ గారితో పాటు అక్కడికి చేరుకున్నారు. వారంతా కూడా నినాదాలు చేసిన పరిస్థితి. మరి కేటీఆర్ గారు చర్చకు వచ్చారు, సీఎం మీరు ఎక్కడ అని చెప్పేసి వారంతా కూడా నినాదాలు చేసి నిలదీసిన సందర్భం కూడా కనిపించింది. ఇందులో మీరు సవాల్ విసిరిన తర్వాత ఢిల్లీకి పరారయ్యారనే అంశాన్ని కూడా ఇక్కడ వారంతా ప్రస్తావించిన పరిస్థితి. సవాల్ విసిరి ఢిల్లీకి పరారవుతారా, రైతులపై చర్చించేందుకు ఎందుకు మీకు ధైర్యం లేదా అని నిలదీసిన సందర్భం కూడా కనిపించింది. తెలంగాణ రైతాంగానికి యువతకు ఎవరేం చేశారో తేల్చుకుందాం రమ్మని ముఖ్యమంత్రి ఛాలెంజ్ చేస్తే ఆ సవాల్ను స్వీకరించడం, ప్రెస్ క్లబ్లో మీడియా సాక్షిగా 4 కోట్ల ప్రజల సాక్షిగా చర్చిద్దామని ఆహ్వానిస్తే ముఖ్యమంత్రి ఢిల్లీకి పారిపోయిండు. ఒకవేళ ముఖ్యమంత్రి రాలేకపోతే ఆయన బాధ్యత గల ఒక ఉప ముఖ్యమంత్రినో లేక వ్యవసాయ మంత్రినో లేక ఇతర మంత్రులు ఎవరినైనా పంపించినా కూడా వాళ్ళతో కూడా చర్చకు సిద్ధమని కేటీఆర్ గారు స్పష్టం చేసిన సందర్భం కనిపించింది. కానీ ఎవరు కూడా రాకపోవడంతో దాదాపు గంట పాటు ఆయన వేచి చూసిన తర్వాత అక్కడి నుంచి మీడియాను ఉద్దేశించి మాట్లాడారు, ప్రజలను ఉద్దేశించి కూడా మాట్లాడారు. దాదాపు 10 ఏళ్ల కాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారి సారథ్యంలో అత్యంత ప్రాధాన్యత ఇచ్చిన కీలకమైన రంగమే వ్యవసాయ రంగం. రైతాంగానికే పెద్దపీట వేసి అన్నదాతకు వెన్నుముకగా నిలిచింది బీఆర్ఎస్ ప్రభుత్వం. కేసీఆర్ గారు పూర్తిగా ఒక నినాదం జై కిసాన్ అనేది స్వతంత్ర భారత చరిత్రలో 75 ఏళ్ల స్వతంత్ర భారత చరిత్రలో జై కిసాన్ అనేది కేవలం నినాదానికి మాత్రమే పరిమితమైతే ఆ నినాదాన్ని విధానంగా మార్చుకొని రైతుల జీవితాల్లో పూర్తిగా మార్పులు తీసుకొచ్చి తెలంగాణ వ్యవసాయ ముఖ చిత్రాన్ని మార్చిన ఏకైక ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వమైన అంశాన్ని కూడా కేటీఆర్ గారు నిన్న కుండబద్దలు కొట్టిన సందర్భం. బీఆర్ఎస్ అంటేనే భారత రైతు సమితి అనే అంశాన్ని ప్రస్తావిస్తూనే ఏ విధంగా రైతులకు రక్షణ వలయంగా సంక్షేమ పథకాలను కొనసాగించారో అంశాన్ని కూడా ప్రస్తావించిన పరిస్థితి. దీంతోపాటు కాంగ్రెస్ వైఖరిని, ముఖ్యమంత్రి వైఖరిని కూడా ఆయన తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తిన అంశానికి సంబంధించిన సమగ్రమైన కథనం మనకు ఇక్కడ కనిపిస్తోంది. కాంగ్రెస్ అరాచక పాలనలో రైతులు తీవ్రమైన ఇబ్బందులు పడుతూ ఉన్నారు, ఎరువుల కొరతతో సతమతమవుతున్నారు. ఆధార్ కార్డు మీద 1 యూరియా బస్తా మాత్రమే ఇస్తామని చెప్పడం కూడా అత్యంత దుర్మార్గమైన చర్య అని కూడా కేటీఆర్ గారు ఎండగట్టిన సందర్భం కనిపిస్తూ ఉంది. రోజుల తరబడిగా వేచి చూసినా 1 ఎరువు బస్తా కూడా రాని పరిస్థితి ఎందుకు ఇప్పుడు నెలకొందనే అంశాన్ని కూడా ఆయన ప్రస్తావించిన సందర్భం కనిపిస్తుంది. కాంగ్రెస్ పాలన అంటేనే చెప్పులు, క్యూలైన్లలో ఆధార్ కార్డులు పెట్టుకొని వేచి చూసే దయనీయమైన పరిస్థితి నెలకొంది. పాత రోజులు అంటే ఇవేనా అని చెప్పేసి పెద్ద ఎత్తున ఆయన నిలదీసిన సందర్భం, కాంగ్రెస్ వైఖరిని ఎండగట్టిన పరిస్థితి. సవాల్ విసిరి ఏ విధంగా మీరు ఢిల్లీకి పారిపోతారని ముఖ్యమంత్రిని కేటీఆర్ గారు నిలదీసిన సందర్భం కూడా మనకు నిన్న క్షేత్రస్థాయిలో ప్రెస్ క్లబ్లో కనిపించింది. మరిన్ని వార్తలు కూడా చూద్దాం. నిన్న సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో జరిగిన పరిణామంతో పాటు ఇతర పరిణామాలను కూడా మనం చూద్దాం. బీఆర్ఎస్ హెచ్చరిక, సర్కారులో కదలిక శీర్షికన మరో ప్రధానమైన వార్త కనిపిస్తోంది. కాల్వలకు కల్వకుర్తి నీళ్లు శీర్షికన ఈ వార్త. హరీష్ రావు అల్టిమేటంతో దిగొచ్చిన ప్రభుత్వం సైలెంట్గా కల్వకుర్తి లిఫ్ట్ మోటార్లు ప్రారంభం. ఎమ్మెల్యేలతో వెళ్లి నీళ్లు వదిలిన మంత్రి జూపల్లి. పాలమూరును ముద్దాడిన కృష్ణమ్మ జలాలు. ఇది కేసీఆర్ విజయం అంటూ రైతన్నల హర్షం అంటూ ఈ వార్త కనిపిస్తూ ఉంది. ఇది కీలకమైన పరిణామం. వాస్తవానికి బీఆర్ఎస్ పక్షాన మాజీ మంత్రి హరీష్ రావు గారు ఈ అంశాన్ని ప్రస్తావించిన తర్వాత మాత్రమే ప్రభుత్వంలో కదలిక వచ్చిన అంశం ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఈ క్రమంలోనే నిలదీస్తే కానీ నీళ్ళు ఇయ్యరని నిన్న హరీష్ రావు గారు స్పష్టం చేసిన సందర్భం. ఇది బీఆర్ఎస్ విజయమని అభివర్ణించిన పరిస్థితి కనిపించింది. ప్రశ్నిస్తే తప్ప రైతు సమస్యలు పట్టవా, కాళేశ్వరం మోటార్లను ఆన్ చేయాలని ఆయన డిమాండ్ చేసిన అంశం మనకి ఇక్కడ కనిపిస్తుంది. దానికి సంబంధించిన సమగ్రమైన కథనం 3rd పేజ్లో మనం చూడవచ్చు. కల్వకుర్తికి లిఫ్ట్ను ఏ విధంగా ప్రారంభించారో మనం చూస్తున్నాం. బీఆర్ఎస్ పక్షాన మాజీ మంత్రి హరీష్ రావు గారు నిలదీసిన తర్వాత నిన్న ఆగ మేఘాల మీద ప్రభుత్వం నీటిని విడుదల చేసిన పరిస్థితి. నిలదీస్తే కానీ కదలిక రాదా అంటూ ఆయన స్పష్టం చేసిన పరిస్థితి. కాంగ్రెస్ సర్కారును ఎండగట్టిన సందర్భం కూడా కనిపిస్తూ ఉంది. అన్నిటికంటే ముఖ్యంగా దాదాపు 40 రోజులుగా, 1 కాదు 2 కాదు, దాదాపు 40 రోజులుగా కృష్ణాలో పెద్ద ఎత్తున వరద వస్తున్నప్పటికీ కూడా ఆ కృష్ణా జలాలను ఎక్కడా కూడా వాటిని ఒడిసి పట్టి తెలంగాణలోని మాగాణాల్లోకి, అన్నిటికంటే ముఖ్యంగా దక్షిణ తెలంగాణకు సంబంధించిన పాలమూరు బిడ్డలకు అందించాల్సింది పోయి ఏపీకి వాటన్నిటిని కూడా తరలించిపోయేలాగా వాటిని అడ్డుకోకుండా చేస్తున్న కుట్రలను నిన్న మాజీ మంత్రి హరీష్ రావు గారు ఎండగట్టిన పరిస్థితి. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ పెంచిన ఒత్తిడి నేపథ్యంలోనే ప్రభుత్వం కల్వకుర్తికి సంబంధించిన లిఫ్ట్ను, పంపులను ప్రారంభించి కాల్వలకు నీళ్లు వదిలిన పరిస్థితి కనిపిస్తోంది. ఈ క్రమంలోనే మరో డిమాండ్ను కూడా బీఆర్ఎస్ తెరపైకి తెచ్చిన పరిస్థితి మనం స్పష్టంగా చూస్తూ ఉన్నాం. కల్వకుర్తి లిఫ్ట్ సరే, మరి కన్నెపల్లి పంప్ హౌజుల మాటేమిటి అని బీఆర్ఎస్ పక్షాన నిన్న
హరీష్ రావు గారితో పాటు అనేక మంది నేతలు కూడా ప్రభుత్వాన్ని నిలదీసిన పరిస్థితి. గోదావరి జలాలు కూడా వేల టీఎంసీలకు సంబంధించిన నీళ్ళు ఏవైతే ఉన్నాయో ఆ నీటిని ఒడిసిపట్టి తెలంగాణకు సంబంధించిన రైతుల సాగునీటి కష్టాలను తీర్చాల్సింది పోయి వాటిని కూడా వినియోగించుకోకుండా పూర్తిగా కాళేశ్వరం ప్రాజెక్టును పక్కన పెట్టిన పరిస్థితి. ఈ క్రమంలోనే కాళేశ్వరం ప్రాజెక్టులో అత్యంత కీలకమైన కన్నెపల్లి పంప్ హౌస్ నుంచి పూర్తిగా నీటిని ఎత్తిపోసే అవకాశం ఉన్నప్పటికీ కూడా వాటిని ఎందుకు విస్మరిస్తూ ఉన్నారు? ఇప్పుడు కల్వకుర్తిలాగే మీరు కన్నెపల్లికి సంబంధించిన పంప్ హౌస్ను కూడా ఆన్ చేయడం ద్వారా, అక్కడ పంపులను ఆన్ చేయడం ద్వారా పూర్తిగా ఆ లిఫ్ట్ను కూడా పూర్తిగా అందుబాటులోకి తీసుకొచ్చేసి ఉత్తర తెలంగాణకు అనేక జిల్లాలకు దాదాపు 15 జిల్లాలకు పైగా సాగునీటిని అందించే కీలకమైన ప్రాజెక్టుల్లోని కీలకమైన పంప్ హౌస్ ద్వారా నీటిని ఎత్తిపోయాలనే అంశాన్ని కూడా నిన్న డిమాండ్ చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఆ అంశానికి సంబంధించిన వివరాలు కూడా మనం చూస్తూ ఉన్నాం. 40 రోజులైనా మోటార్లు ఎందుకు నడపలేని చెప్పి నిన్న మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి గారు కూడా ప్రభుత్వాన్ని నిలదీసిన సందర్భం మనకు కనిపించింది. అలాగే కాళేశ్వరం బంద్ పెడితే కాంగ్రెస్ బద్నాం కావడం ఖాయమంటూ నిన్న శ్రీనివాస్ గౌడ్ గారు కూడా మండిపడిన సందర్భం. పాలమూరు లిఫ్ట్లు ఆన్ చేయాలి, చర్చకు రమ్మంటే రేవంత్ ఢిల్లీ పరారయ్యారు, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఎద్దేవంటూ ఈ కథనం కూడా మనకు కనిపిస్తుంది. మొత్తం మీద తెలంగాణలో మొత్తం నీళ్లకు సంబంధించిన వ్యవహారం బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తే తప్ప మరోసారి సాగునీటికి సంబంధించిన కష్టాలు తీరని పరిస్థితి. గోదావరి కృష్ణా జలాలపై పూర్తి స్థాయిలో మరోసారి జల సాధన ఉద్యమానికి సిద్ధమవుతున్నామని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారు స్పష్టం చేసిన నేపథ్యంలో ప్రభుత్వం వెనక్కి పూర్తిగా భయపడుతున్నట్టుగా కనిపిస్తోంది. ఈ క్రమంలోనే కల్వకుర్తికి సంబంధించిన లిఫ్ట్లు ప్రారంభమయ్యాయనే ఆనందం రైతాంగంలో వ్యక్తమవుతున్న పరిస్థితి. తెలంగాణ రైతుల పక్షాన, తెలంగాణ రాష్ట్రం పక్షాన ముందు నుంచి కూడా మాట్లాడుతుంది. గొంతెత్తుతున్న ఏకైక పార్టీ బీఆర్ఎస్, ఏకైక నాయకుడు కేసీఆర్ గారు అనే అంశాన్ని ప్రస్తావిస్తూనే రైతాంగం తప్పకుండా ఈ ఒత్తిడి వస్తే తప్ప మాకు నీళ్ళు వచ్చేలా లేదనే అంశం వారందరిలో కూడా రైతాంగంలో చర్చ జరుగుతున్న సందర్భం కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇక మరో కీలకమైన వార్త కూడా ఇక్కడ మనకు కనిపిస్తోంది. మేడిగడ్డ కూలిపోయేలా కుట్ర అంటూ ఈ వార్త. బరాజ్పై సెక్యూరిటీ గాయబ్, మేడిగడ్డపై నుంచి వాహనాలు రై బరాజ్ను ఎలాగైనా కాటగలిపే యత్నం, ఆంధ్రప్రదేశ్కు పారుతున్న గోదావరి నీళ్లు అంటూ ఈ వార్త కూడా కనిపిస్తూ ఉంది. బీఆర్ఎస్ అధినేతను బద్నాం చేసే ప్లాన్, సర్కారు ద్విముఖ వ్యూహం ఇదేనా అంటూ ఈ అంశం కూడా అత్యంత కీలకమైన అంశం మనం చూడవచ్చు. వాస్తవానికి మేడిగడ్డకు సంబంధించి దాదాపు 2 పిల్లర్లు ఏవైతే ఉన్నా ఆ 2 పిల్లర్లను రిపేర్ చేయడం ద్వారా పూర్తి స్థాయిలో మేడిగడ్డ బ్యారేజ్ను కూడా అందుబాటులోకి తీసుకొచ్చే అవకాశం ఉంది. కానీ 1.5 ఏళ్ల కాలంగా ఎన్డీఏసీ రిపోర్ట్లు ఉన్నప్పటికీ కూడా ఎల్ఎన్టీ కూడా ముందుకొచ్చినప్పటికీ కూడా వాటిని రిపేర్ చేయకుండా మేడిగడ్డను ఎండబెట్టారని ఇప్పటికే బీఆర్ఎస్ పెద్ద ఎత్తున ప్రభుత్వంపై ఎండగడుతున్న సందర్భం. రైతాంగానికి సంబంధించిన కష్టాలను ఎప్పటికప్పుడు ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతున్న పరిస్థితి. కానీ ఇప్పటి వరకు మేడిగడ్డకు సంబంధించిన 2 పిల్లర్లను రిపేర్ చేయకపోవడమే కాకుండా తాజాగా కుంగిన మేడిగడ్డ బ్యారేజ్ నుంచి వాహనాలను కూడా అనుమతించడం ఇప్పుడు వివాదంగా మారుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అక్కడ సెక్యూరిటీని పూర్తిగా ఎత్తివేసి ఏ విధంగా మీరు ఈ వాహనాలను దానిపైకి అనుమతిస్తారనే అంశం కూడా ఇక్కడ నిలదీస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. మేడిగడ్డను కుప్పకూల్చేలా, కూలిపోయేలా జరుగుతున్న కుట్రలో భాగంగానే ఇదంతా జరుగుతుందనే అంశాన్ని కూడా ఈ సందర్భంగా ప్రస్తావిస్తున్న పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. ద్విముఖ కుట్రలో భాగమేనా ఇది అని అంశం కూడా కనిపిస్తూ ఉంది. వాస్తవానికి గోదావరి జలాల్ని ఒడిసి పట్టే కీలకమైన బ్యారేజ్ మేడిగడ్డ బ్యారేజ్ తెలంగాణకు సంబంధించిన ఒక వరప్రదాయం లాంటి ప్రాజెక్టులో అత్యంత కీలకమైన ఫస్ట్ బ్యారేజ్ ఇది. ఈ బ్యారేజ్ కనుక వాటర్ను ఆపకపోతే పూర్తిగా ఆ నీరంతా కూడా ఏపీకి తరలి వెళ్ళే పరిస్థితి. ఈ క్రమంలోనే బనకచెర్ల కోసం మీరంతా కూడా మేడిగడ్డను బలి పెడుతున్నారా? గోదావరి జలాలు తరలిపోయేలాగా రానున్న రోజుల్లో కూడా మేడిగడ్డ బ్యారేజీని ఉపయోగించుకుంటా ఉండేందుకే ఈ విధంగా దానిపై కుట్ర చేస్తున్నారనే అనుమానాన్ని బీఆర్ఎస్ శ్రేణులు కూడా ఇప్పటికే వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఇందులో భాగంగా జరుగుతున్న పరిణామాలన్నింటినీ కూడా మనం చూస్తూ ఉన్నాం. ఏ విధంగా దాదాపు 4 దశాబ్దాల్లో ఎప్పుడూ రానంత వరద వచ్చినప్పటికీ కూడా దాదాపు 29 లక్షల క్యూసెక్కుల వరద వచ్చినప్పుడు కూడా నిలబడిన బ్యారేజ్ మేడిగడ్డ బ్యారేజ్. అలాంటిది ఆ కుప్పకూలడంపైనే, ఎన్నికల వేళ కుప్పకూలడంపైనే అనేక రకాల అనుమానాలు వ్యక్తమైన సందర్భం. ఇప్పుడు మరోసారి మేడిగడ్డను కుప్పకూల్చేలా, కూలిపోయేలాగా కుట్ర చేస్తున్నారా అనే అనుమానాలు బలపడుతున్న పరిస్థితి. బీఆర్ఎస్ దీనిపై తప్పకుండా ప్రభుత్వాన్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదని ఇప్పటికే స్పష్టం చేస్తున్న సందర్భం కూడా మనకు ఇక్కడ కనిపిస్తూ ఉంది. మరిన్ని వార్తలు చూద్దాం. రేవంత్ డస్ నాట్ డిజర్వ్ టు ఫేస్ కేసీఆర్ అంటూ తెలంగాణ టుడేలో ప్రధానమైన వార్త కనిపిస్తోంది. కేటీఆర్ అక్యూజెస్ సీఎం ఆఫ్ ఇవేడింగ్ ఓపెన్ డిబేట్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్ అంటూ ఈ వార్త మనకు కనిపిస్తోంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు ఆన్ ట్యూస్డే lashed out at Chief Minister Revanth Reddy, accusing him of evading accountability and backing out of an open debate on farmers' welfare and the Congress government's unfulfilled promises అంటూ ఆయన నిలదీసిన సందర్భం కనిపిస్తూ ఉంది.
ఎందుకు మీరు రైతులపై చర్చకు సిద్ధమని చెప్పేసి ప్రకటించి ఎందుకు రావట్లేదు, ఎందుకు ఢిల్లీకి పారిపోయారని చెప్పేసి కేటీఆర్ గారు నిన్న నిలదీసిన సందర్భం మనం చూసాం. రీట్రేటింగ్ హిజ్ రెడీనెస్ ఫర్ ఎ డిబేట్ ఎనీవేర్ ఎనీ టైమ్, రామారావు సెడ్ ద బీఆర్ఎస్ వాజ్ ఈవెన్ prepared to debate the ruling party on the floor of the house, that is assembly, provided BRS MLAs are allowed to speak without interruption or mic disconnections అంటూ వార్తను కూడా మనం చూడవచ్చు. కేవలం సోమాజిగూడ ప్రెస్ క్లబ్లోనే కాదు, ఎక్కడ ఎప్పుడు చర్చకు పిలిచినా తాము సిద్ధమేనని చెప్పేసి కేటీఆర్ గారు నిన్న స్పష్టం చేశారు. మీరు ఎక్కడికి పిలిచినా మేము వాస్తవాలు ఆధారాలతో సహా చర్చలో పాల్గొనేందుకు సిద్ధమని ప్రకటించిన పరిస్థితి. కేవలం సోమాజిగూడ ప్రెస్లలోనే కాదు, రాష్ట్ర అత్యున్నత చట్టసభ అయిన అసెంబ్లీలో కూడా మేము చర్చకు సిద్ధమేనని నిన్న కేటీఆర్ గారు మరోసారి కుందబద్దలు కొట్టిన సందర్భం కూడా కనిపించింది. అసెంబ్లీలో కూడా తప్పకుండా చర్చకు మేము సిద్ధం, కానీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మాట్లాడుతున్నప్పుడు వారికి సమయం ఇవ్వాలి. సమయం ఇవ్వడంతో పాటుగా మైక్ కట్ చేయకుండా గనక మీరు హామీ ఇస్తే తప్పకుండా అసెంబ్లీ వేదికగా కూడా మేము చర్చించేందుకు సిద్ధమే. గతంలో అనేక కీలక అంశాలపై ప్రభుత్వ వైఫల్యాలను మేము అసెంబ్లీ వేదికగానే ఏడాదిన్నరగా ఎండగట్టాం. అసెంబ్లీలో ప్రజల గొంతుకగా, తెలంగాణ 4 కోట్ల ప్రజల గొంతుకగా నిలిచాం. తప్పకుండా రైతాంగానికి సంబంధించిన కీలకమైన సమస్య ప్రతిరోజు కూడా తీవ్ర రూపం దాలుస్తున్న నేపథ్యంలో దానిపై కూడా మేము చర్చించేందుకు సిద్ధమే అని ఆయన నిలదీసిన సందర్భం కూడా కనిపించింది. ఈ అంశానికి సంబంధించిన సమగ్రమైన కథనం మనం ఇక్కడ చూడవచ్చు. ఇందులో అన్నిటికంటే ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే పెట్టుబడి సాయానికి సంబంధించిన అంశంపై కూడా ప్రధానంగా కేటీఆర్ గారు ప్రస్తావించిన సందర్భం. వాస్తవానికి బీఆర్ఎస్ హయాంలో 11 విడతల పాటు నేరుగా ఏకంగా 72-73 వేల కోట్లకు పైగా నిధులను రైతుల ఖాతాల్లో నేరుగా జమ చేసిన ఏకైక సందర్భం దేశ చరిత్రలోనే ఒక సువర్ణ అధ్యాయంగా పెట్టుబడి సాయానికి సంబంధించిన పథకం రైతు బంధు నిలిచిన పరిస్థితి. 75 ఏళ్ల స్వతంత్ర భారత చరిత్రలో ఏ పాలకుడు, ఏ పార్టీ, ఏ ప్రభుత్వం ఆలోచించని విధంగా రైతుకు పెట్టుబడి సాయం అందించాలన్న ఒక సమున్నతమైన ఆలోచనను అమలు చేసిన కేసీఆర్ గారిన మీరు ప్రశ్నించేదని నిన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ నిలదీసిన సందర్భం కూడా కనిపించింది. కేవలం రైతుకు సంబంధించిన పెట్టుబడి సాయమే కాదు, ఏదైనా అనుకోని పరిస్థితుల్లో, అనుకోని కారణాలతో ఒకవేళ రైతు గనక చనిపోతే అతని కుటుంబం రోడ్డున పడకూడదనే ఒక ఆలోచనలో భాగంగా రైతు ఏదైనా జరిగితే కేవలం వారం 10 రోజుల కాలంలో ఆ కుటుంబానికి ఏకంగా 5 లక్షల రూపాయల రైతు బీమా అందే విధంగా కూడా ప్రీమియంను ప్రభుత్వమే భరించి అందించే కీలకమైన పథకాన్ని కూడా నిన్న ప్రస్తావించిన సందర్భం కనిపించింది. అలాగే రైతుకు సంబంధించిన 24 గంటల ఉచిత నాణ్యమైన విద్యుత్తును అందించిన ఏకైక పాలకుడు కూడా కేసీఆర్ గారు అనే అంశాన్ని కూడా నిన్న కేటీఆర్ గారు ప్రెస్ క్లబ్ వేదికగా వెల్లడించిన సందర్భం కూడా మనం చూసాం. దీనికి తోడు ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా ప్రస్తుతం నెలకొన్న పరిస్థితిని కూడా ఆయన ప్రస్తావించారు. ఎరువులకు సంబంధించిన కొరతతో ఏ విధంగానైతే రైతులు క్యూ లైన్లలో పెద్ద ఎత్తున చెప్పులు, ఆధార్ కార్డులతో అర్ధరాత్రి నుంచే నిలబడే దయనీయమైన పరిస్థితి నెలకొందో దాన్ని కూడా ప్రభుత్వాన్ని నిలదీసిన పరిస్థితి, దానిపై కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నించిన సందర్భం. గతంలో 10 ఏళ్ల పాటు విత్తనాలకు, ఎరువులకు లేని కొరత ఇప్పుడే ఎందుకు వచ్చిందని చెప్పేసి కూడా నిన్న కేటీఆర్ గారు ప్రెస్ క్లబ్ వేదికగా ప్రభుత్వాన్ని ప్రశ్నించిన పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం. గతంలో ఒక ప్రణాళికాబద్ధంగా ముందస్తు వ్యూహంతో, అలాగే వ్యవసాయ శాఖకు సంబంధించిన ముందస్తు సమీక్షలతో ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు ఒక పగడ్బందీ ప్రణాళికను అమలు చేశారు. కాబట్టి గోదాములలో ముందస్తు స్టాక్నంతా కూడా తెప్పించడం వల్ల రైతుకు అవసరమైన సమయంలో పెట్టుబడి సాయంతో పాటుగా ఎరువులు, విత్తనాలు అందిన పరిస్థితి. కానీ ఇప్పుడు పరిపాలనను పూర్తిగా గాలికి వదిలేయడం వల్లే రైతాంగం మరోసారి కష్టాల పాలవుతున్నారు. వ్యవసాయం మరోసారి సంక్షోభం దిశగా అడుగులేస్తుందనే ఆందోళన నిన్న రైతుల పక్షాన కేటీఆర్ గారు వ్యక్తం చేసిన పరిస్థితి. తెలంగాణకు సంబంధించి రైతులకు ఎవరేం చేశారనే దానిపై తప్పకుండా ఇప్పుడే కాదు, రానున్న రోజుల్లో కూడా మేము చర్చకు సిద్ధమే, కానీ మీరు సమయం, డేట్ను నిర్ణయించండి, అసెంబ్లీ వేదికగా కూడా చర్చకు సిద్ధమని ప్రకటించిన పరిస్థితి. ఒకవేళ మీరు చర్చకు రాలేకపోతే ముఖ్యమంత్రి, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ఉద్యమ రథసారథి కేసీఆర్ గారికి ముఖ్యమంత్రి క్షమాపణలు చెప్పాలని కూడా నేను కేటీఆర్ గారు ప్రెస్ క్లబ్ వేదికగా డిమాండ్ చేసిన సందర్భం కూడా మనకు కనిపించింది. ఇవి ఈరోజు పత్రికల్లో వచ్చిన ప్రధానమైన వార్తలు.